యేసుని ప్రేమ ఛానల్ కి స్వాగతం. దయచేసి ఈ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తెలుగు డైలీ ఆడియో బైబిల్ కీర్తనల గ్రంథం 93వ కీర్తన. యెహోవా రాజ్యము చేయుచున్నాడు, ప్రభావమును ఆయన వస్త్రముగా ధరించియున్నాడు. యెహోవా బలము ధరించి బలముతో నడుము కట్టుకొనియున్నాడు. కదలకుండునట్లు భూలోకము స్థిరపరచబడియున్నది. పురాతన కాలము నుండి నీ సింహాసనము స్థిరమాయెను. సదాకాలము ఉన్నవాడవు నీవే. వరదలు ఎలుగెత్తెను, యెహోవా వరదలు ఎలుగెత్తెను. వరదలు తమ అలలను హోరెత్తునట్లు చేయుచున్నవి. విస్తార జలముల ఘోషల కంటెను, బలమైన సముద్ర తరంగముల ఘోషల కంటెను ఆకాశమునందు యెహోవా బలిష్ఠుడు. నీ శాసనములు ఎన్నడును తప్పిపోవు. యెహోవా, ఎన్నటెన్నటికీ పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము. కీర్తనల గ్రంథం 94వ కీర్తన. యెహోవా, ప్రతీకారము చేయు దేవా, ప్రతీకారము చేయు దేవా, ప్రకాశింపుము. భూలోక న్యాయాధిపతి లెమ్ము, గర్విష్ఠులకు ప్రతిఫలమిమ్ము. యెహోవా, భక్తిహీనులు ఎంతవరకు ఉత్సహించుదురు? భక్తిహీనులు ఎంతవరకు ఉత్సహించుదురు? వారు వదరుచు కఠోరమైన మాటలు పలుకుచున్నారు. దోషము చేయు వారందరూ బింకములాడుచున్నారు. యెహోవా చూచుటలేదు, యాకోబు దేవుడు విచారించుటలేదు అనుకొని, యెహోవా, వారు నీ ప్రజలను నలగగొట్టుచున్నారు, నీ స్వాస్థ్యమును బాధించుచున్నారు. విధవరాండ్రను పరదేశులను చంపుచున్నారు, తండ్రి లేని వారిని హతము చేయుచున్నారు. జనులలో పశుప్రాయులారా, దీనిని ఆలోచించుడి. బుద్ధిహీనులారా, మీరెప్పుడు బుద్ధిమంతులవుదురు? చెవులను కలుగజేసిన వాడు వినకుండునా? కంటిని నిర్మించిన వాడు కానకుండునా? అన్యజనులను శిక్షించువాడు, మనుషులకు తెలివి నేర్పువాడు దండింపక మానునా? నరుల ఆలోచనలు వ్యర్థములని యెహోవాకు తెలిసియున్నది. యెహోవా, నీవు శిక్షించువాడు, నీ ధర్మశాస్త్రమును బట్టి నీవు బోధించువాడు ధన్యుడు. భక్తిహీనులకు గుంట త్రవ్వబడు వరకు నీతిమంతుల కష్టదినములను పోగొట్టి వారికి నెమ్మది కలగజేయుదువు. యెహోవా తన ప్రజలను ఎడబాయువాడు కాడు, తన స్వాస్థ్యమును విడనాడువాడు కాడు. నీతిని స్థాపించుటకై న్యాయ తీర్పు జరుగును. యథార్థ హృదయులందరూ దానిననుసరించెదరు. దుష్టుల మీదికి నా పక్షమున ఎవడు లేచును? దోషము చేయు వారికి విరోధముగా నా పక్షమున ఎవడు నిలుచును? యెహోవా నాకు సహాయము చేసియుండని ఎడల నా ప్రాణము శీఘ్రముగా మౌనమందు నివసించియుండును. నా కాలు జారెనని నేననుకొనగా, యెహోవా నీ కృప నన్ను బలపరచుచున్నది. నా అంతరంగమందు విచారము హెచ్చుగా, నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలగజేయుచున్నది. కట్టడల వలన కీడు కల్పించు దుష్టుల పరిపాలనతో నీకు పొందు కలుగునా? దుష్టులు నీతిమంతుల ప్రాణము తీయుటకై వారి మీద పడుదురు. దోషులని నిర్దోషులకు మరణము విధింతురు. యెహోవా నాకు ఎత్తైన కోట, నా దేవుడు నాకు ఆశ్రయదుర్గము. ఆయన వారి దోషము వారి మీదికి రప్పించును. వారి చెడుతనమును బట్టి వారిని సంహరించును. మన దేవుడైన యెహోవా వారిని సంహరించును. కీర్తనల గ్రంథం 95వ కీర్తన. రండి, యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదము. మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదుము. కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చెదము. కీర్తనలు పాడుచు ఆయన పేరట సంతోషగానము చేయుదము. యెహోవా మహాదేవుడు, దేవతలందరికీ పైన మహాత్మ్యము గల మహారాజు. భూమ్యాగాధ స్థలములు ఆయన చేతిలోనున్నవి. పర్వత శిఖరములు ఆయనవే. సముద్రము ఆయనది, ఆయన దాని కలగజేసెను. ఆయన హస్తములు భూమిని నిర్మించెను. ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించు ప్రజలం, ఆయన మేపు గొర్రెలం. రండి, నమస్కారము చేసి సాగిలపడుదము. మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదము.
నేడు మీరు ఆయన మాటను అంగీకరించిన ఎడల ఎంత మేలు. అరణ్యమందు మెరీబా యొద్ద మీరు కఠినపరుచుకొనినట్లు, మస్సా దినమందు మీరు కఠినపరుచుకొనినట్లు మీ హృదయములను కఠినపరచుకొనకుడి. అచ్చట మీ పితరులు నన్ను పరీక్షించి శోధించి నా కార్యములు చూచిరి. 40 ఏండ్ల కాలము ఆ తరము వారి వలన నేను విసికి వారి హృదయమున తప్పిపోవు ప్రజలు వారు నా మార్గములు తెలుసుకొనలేదని అనుకొంటిని. కావున నేను కోపించి వీరెన్నడూనూ నా విశ్రాంతిలో ప్రవేశింపకూడదని ప్రమాణము చేసి తిని. రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము. దేవుడు స్వాభావికమైన కొమ్మలను విడిచిపెట్టని ఎడల నిన్నును విడిచిపెట్టడు. కాబట్టి దేవుని అనుగ్రహమును కాఠిన్యమును అనగా పడిపోయిన వారి మీద కాఠిన్యమును నీవు అనుగ్రహ ప్రాప్తుడవై నిలిచియున్న ఎడల నీ మీద ఉన్న దేవుని అనుగ్రహమును చూడుము. అట్లు నిలవని ఎడల నీవును నరికివేయబడదువు. వారును తమ విశ్వాసములో నిలవకపోయిన ఎడల అంటుకట్టబడుదురు. దేవుడు వారిని మరల అంటుకట్టుటకు శక్తిగలవాడు. ఎట్లనగా నీవు స్వాభావికమైన అడవి ఒలీవ చెట్టు నుండి కోయబడి స్వభావ విరుద్ధముగా మంచి ఒలీవ చెట్టున అంటుకట్టబడిన ఎడల స్వాభావికమైన కొమ్మలగు వారు మరి నిశ్చయముగా తమ సొంత ఒలీవ చెట్టున అంటకట్టుబడరా? సహోదరులారా, మీ దృష్టికి మీరే బుద్ధిమంతులమని అనుకొనకుండునట్లు ఈ మర్మము మీరు తెలుసుకొనగోరుచున్నాను. అదేమనగా అన్యజనుల ప్రవేశము సంపూర్ణమగు వరకు ఇశ్రాయేలునకు కఠిన మనస్సు కొంతమట్టుకు కలిగెను. వారు ప్రవేశించునప్పుడు విమోచకుడు సియోనులో నుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించును. నేను వారి పాపములను పరిహరించినప్పుడు నా వలన వారికి కలుగు నిబంధన ఇదియే అని వ్రాయబడినట్టు ఇశ్రాయేలు జనులందరూ రక్షింపబడుదురు. సువార్త విషయమైతే వారు మిమ్మును బట్టి శత్రువులు గాని ఏర్పాటు విషయమైతే పితరులను బట్టి ప్రియులయ్యున్నారు. ఏలయనగా దేవుడు తన కృపావరముల విషయములోనూ పిలుపు విషయములోనూ పశ్చాత్తాపపడడు. మీరు గతకాలమందు దేవునికి అవిధేయులయ్యుండి ఇప్పుడు వారి అవిధేయతను బట్టి కరుణింపబడితిరి. అటువలనే మీ ఎడల చూపబడిన కరుణను బట్టి వారును ఇప్పుడు కరుణ పొంది నిమిత్తము ఇప్పుడు వారు అవిధేయులయ్యున్నారు. అందరి ఎడల కరుణ చూపవలెనని దేవుడు అందరినీ అవిధేయతాస్థితిలో మూసివేసి బంధించియున్నాడు. ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యము ఎంతో గంభీరము. ఆయన తీర్పులు శోధింపనెంత ఎంతో అశక్యములు. ఆయన మార్గములెంతో అగమ్యములు. ప్రభువు మనస్సును ఎరిగినవాడెవడు? ఆయనకు ఆలోచన చెప్పినవాడెవడు? ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలము పొందగలవాడెవడు? ఆయన మూలమునను ఆయన ద్వారాను ఆయన నిమిత్తమును సమస్తము కలిగియున్నవి యుగముల వరకు ఆయనకు మహిమ కలుగునుగాక. ఆమేన్. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.